అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. పరిశుద్ధాత్మతో అభిషేకం, పావన ప్రభుని ప్రతిరూపం, పావన ప్రభుని ప్రతిరూపం. అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. క్రీస్తుమందెను కాయుటకు, సత్యపు బాటన నడుచుటకు, క్రీస్తుమందెను కాయుటకు, సత్యపు బాటన నడుచుటకు, విశ్వాసానికి నిలువుటకమై, విశ్వాసానికి నిలువుటకమై, అండగమాకిక నిలుచుటకు, అండగమాకిక నిలుచుటకు. అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దీపబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కేసరపల్లి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు క్రీస్తుశేషులు దోమ జోజప్ప, క్రీస్తుశేషులు మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని కృతజ్ఞతా బలి వీరి కుమార్తెలు డి ఉదయతార, లూర్దు, తార, రెజీనా, జత్రుత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కడప మేత్రాసనం, మాసపేట విచారణ, పంతంగి క్రిస్టఫర్, మేరీ రీమా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలను దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, సనాత్ నగర్ విచారణ, క్రీస్తుశేషులు శ్రీమతి ఏరువా మేరీ ప్రణిత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రిగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, అంశవరం విచారణ, క్రీస్తుశేషులు మట్ల అర్జున్లు జోసఫ్ 35వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, సింగారెడ్డి విచారణ, చిన్నాబత్తిని సుందరి సైమన్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలను దయచేయమని కోరుతూ పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, సంగారెడ్డి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న ఈదర సుచీర్ అంతోన్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం, కొమరగిరి విచారణ, బొమ్ము రాజు రాణి దంపతులకు మంచి ఆయురారోగ్యం దయచేయమని, రవీంద్ర లౌలిని ఆశీర్వదించాలని, అదేవిధంగా అజయ్కి మంచి ఆరోగ్యం దయచేయమని, వారి యొక్క వ్యాపారంలో దేవుడు తోడు ఉండాలని కృతజ్ఞత దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. దుర్గాసు శృతి, జాన్ పాల్ దంపతులను దీవించి ఆశీర్వదించాలని, ఆయురారోగ్యంలో దయచేయమని,
మానస మహేష్ని కాచి కాపాడమని వారు చదువుల్లో తోడునేడుకుని దివ్య పూజ సమర్పిస్తున్నారు. వాసం జ్ఞానానందం మరియమ్మ దంపతులను ఆశీర్వదించాలని, అదేవిధంగా దీపక్ శిరీషాలను ఆయురారోగ్యంతో నింపాలని, మంచి విజ్ఞానంలోను వివేకంతో నింపమని, వారి యొక్క తలంపుల ఉద్దేశాలు నెరవేరాలని దివ్య పూజ సమర్పిస్తున్నారు. కొమ్ము వరాలు మంచి ఆరోగ్యమును దయచేయమని, సురేఖ సుకన్య చంటి ఈ బిడ్డలకు ఆయురారోగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత దివ్య పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశంలో ఈ దివ్య పూజలో జోడించి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్య పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండును కాక. మీ ఆత్మతోను ఉందురు కాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీసభతో కలిసి మనము పునీత పాదువపూరి అంతోని వారి యొక్క సంస్మరణను కొనియాడుతున్నాము. అంతోని అనగా వెలలేని, అమూల్యము, అతి ఖరీదైన. అవును ప్రియ సహోదర సహోదరి, అంతోని వారిని, అద్భుతాల అంతోని వారిని, ఇంకా కోటి అద్భుతాల అంతోని వారిని మనం పిలుస్తూ ఉంటాము, ఆయనను స్మరిస్తూ ఉంటాము. మరి ముఖ్యంగా మనము పోగొట్టుకున్న వస్తువులను అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనము లభిస్తుందని మన విశ్వాసము. అదేవిధంగా మనము అంతోని వారి వలె భక్తిలోను విశ్వాసంలోను జీవించాలి. పునీత అంతోని వారు క్రీస్తు ప్రభువు పట్ల అహర్నిశలు ఎనలేని కృషి చేసి అనేక మందిని క్రీస్తు అనుచరులుగా, క్రీస్తు సహచరులుగా, క్రీస్తుతో పయనించే వ్యక్తులుగా ఆయన క్రీస్తు కోసం కంకణం కట్టుకున్నారు. మన అంతోని గారిని ఇప్పుడు కూడా స్మరించాలి. మరి ముఖ్యంగా ఆయన వలె మనం కూడా భక్తి భావాలతో, వినయ విధేయులతో ప్రభు యందు భయభక్తులు కలిగి జీవించాలనేది అంతోని వారు మనకు నేర్పుతున్నారు. మరి ముఖ్యంగా నేటి దివ్య పూజలో అంతోని నామధేయం ధరించిన వారందరి కొరకు, విచారణల కొరకు, అదేవిధంగా సమస్తలన్నిటి కోసం మనము ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా దివ్య పూజలో ఒక్కసారి మనం తెలిసి తెలియక చేసిన తప్పిదములన్నీ కూడా గుర్తు తెచ్చుకొని వాటన్నిటి కొరకు ప్రాయచిత్తమును ఈ దివ్య పూజలో ఆ ప్రభు నుండి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ
చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, పునీత పాదువా అంతోని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వాని కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు మా ప్రభుడు నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు ప్రభు నన్ను అభిషేకించును. యెషయా గ్రంథము 61వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 3 వరకు. ప్రభు అయిన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియచేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వత్సరమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోకవస్త్రముకు మారుగా ఆనంద తైలమును ఒసగుటకు, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులు పేరుడిదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదును. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదును. నీ ప్రేమ కలకాలము నిల్చునని, నీ విశ్వసనీయత ఆకాశము వలె శాశ్వతముగా ఉండిపోవునని ప్రకటింతును. ప్రభు, ఆకాశము నీ మహాకార్యములను కొనియాడును. పవిత్రమైన దేవదూతల బృందము నీ విశ్వసనీయతను స్తుతించును. అందరూ. ప్రభు, ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదును. నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను ఎన్నుకునిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చితిని. నీ వంశజులు కలకాలము పరిపాలనము చేయుదురు. నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపుదును అని నేను అతనితో పలికితిని అని నీవు నుడివితివి. నా బలము ఎల్లవేళలా అతనికి తోడుగా నుండును. నా శక్తి అతనిని బలాఢ్యుని చేయును. అందరూ. ప్రభు, ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. చేసేదను. నా విశ్వసనీయత స్థిరమైన ప్రేమ అతనితో ఉండును. నా వలన అతడు విజయములు బడయును. అతడు నాతో, నీవే నాకు తండ్రివి, దేవుడవు, రక్షణ దుర్గమువు అని చెప్పుకొనును. అందరూ. ప్రభు, ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను.
శక్తితో కాదు బలముతో కాదు నీ ఆత్మ కార్యమేగా ప్రభు నీ ఆత్మ కార్యమేగా శక్తితో కాదు బలముతో కాదు నీ ఆత్మ కార్యమేగా ప్రభు నీ ఆత్మ కార్యమేగా అభిషేకించు అభిషేకించు నీ ఆత్మతో అభిషేకించు బలపరచు బలపరచు నీలో నన్ను బలపరచు అభిషేకించు అభిషేకించు నీ ఆత్మతో అభిషేకించు బలపరచు బలపరచు నీలో నన్ను బలపరచు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువు 72 నియమించి తాను స్వయంగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చెప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కాని పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమాన్ని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జాలనైనను సంచినైనను పాదరక్షకులైనను తీసుకొని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటివారు మీకు పెట్టు అన్నపాన్యములను తినుచు త్రాగుచు అచటనే ఉండుడు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మేము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దాన్ని భుజింపుడు. అచ్చటి రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము పునీత పాదువాపురి అంతోని వారి యొక్క సంస్మరణ కొనియాడుతున్నాము. మొట్టమొదటిగా అంతోని అనే పేరునకు అర్థమును తెలుసుకుందాం. అంతోని అనగా వెలలేని, అమూల్యము, అతి ఖరీదైన. అవును, పునీత అంతోని వారు అతి ఖరీదైన వారు, అమూల్యమైన వారు,
వెలకట్టని వారు. ఇటువంటి మహాపుణ్యాత్ముడు, మహాభక్తుడు మనము ఈయనను కోటి అద్భుతాల అంతోని వారని, పోగొట్టుకున్న వస్తువులను ఈయన మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందుతామని ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసంలో బలంగా నాటుకుని పోయింది. ఇటువంటి పుణ్యాత్ముడు పోర్చుగల్ దేశంలో లెస్బన్ అనే పట్టణంలో 1195వ సంవత్సరంలో ఆగస్ట్ 15వ తేదీన జన్మించారు. అంతోని వారు ఉన్నతమైన ఉత్తమమైన క్రైస్తవ కుటుంబంలో ఈయన జన్మించారు. చిన్ననాటి నుండి భక్తి భావాలు, దేవుని పట్ల భయభక్తులు, పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో జీవించారు. ఈయనకి జ్ఞానస్నానంలో ఫెర్డినాండ్ అని పేరు పెట్టినారు. ఈయన తన 15వ సంవత్సరంలో దైవ పిలుపుకు అంకితమిచ్చారు. ఆయన పునీత అగస్టిన్ వారి యొక్క సభకు చెందిన పునీత విన్సెంట్ గారి ఆశ్రమంలో చేరారు. అక్కడే తర్ఫీదు పొందుతూ 1220వ సంవత్సరంలో గురువుగా అభిషిక్తులయ్యారు. 1221వ సంవత్సరంలో అప్పుడప్పుడు ఈయన దగ్గరికి పునీత ఫ్రాన్సిస్కన్ బ్రదర్స్ ఎప్పుడు కూడా అంతోని వారి మఠం దగ్గరికి వచ్చి భిక్షాటనకు వచ్చేవారు. వారిని చూచి ఈ అంతోని వారికి వారి వలె పేదరికం, నిడంబరమైన జీవితము, వారి వలె క్రీస్తును 10 మందికి బోధించాలని, క్రీస్తు ప్రేమను చాటాలని, క్రీస్తు కోసం హతసాక్షులుగా మరణించాలని అతడు కూడా నిర్ణయం తీసుకున్నాడు. కనుక 1921 సంవత్సరంలోనే ఆయన పునీత అసీసు వారి మఠంలో చేరారు. ఆ సభలో చేరి ఆ సభ నియమములైన పేదరికం, పవిత్రత, విధేయత అను 3 పుణ్యవ్రతాలను చేపట్టారు. అప్పటి వరకు ఫెర్డినాండ్గా పిలువబడిన ఈ అంతోని వారు తన పేరును నూతనంగా అంతోనిగా మార్చుకున్నారు. ఆనాటి నుండి క్రీస్తు కొరకు అహర్నిశలు ఈ అంతోని వారు పనిచేశారు. అంతటితోనే కాక తన ప్రసంగాల ద్వారా అనేక మంది ప్రజలను ఆకట్టుకున్నారు. అనేక మంది అన్యుల సైతము క్రీస్తు చెంతకు రాబట్టుకోగలిగారు. మరి ముఖ్యంగా ఒకనాడు రిమీనా ప్రాంతంలో ఆయన ప్రసంగాలను ఎవరు వినకపోయేసరికి ఆయన ఆ సమీపంలో ఉన్న నది చెంతకు వెళ్ళి బోధించడం ప్రారంభించాడు. వెంటనే ఆ నదిలో ఉన్న చేపలన్నీ పైకి వచ్చి ఆయన యొక్క అమూల్యమైన బోధలను, ఆయన యొక్క ప్రసంగాలను వినడం ప్రారంభించింది. ఎప్పుడైతే అంతోని వారు ఈ చేపలన్నీ కూడా ఆశీర్వదించాడో అప్పుడు అవి లోపలికి వెళ్ళిపోయేవి. అప్పటి వరకు శిరమెత్తి చేపలు సైతము అంతోని వారు బోధిస్తుండగా ఎంతో సవీన్యంగా చక్కగా విన్నాయని తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ రిమీనా ప్రాంతంలోనే మరొక సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే ఆ ప్రాంతంలో బోస్లివో అనే ధనికుడు ఒకడున్నాడు. అతడు దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభువు లేడని అనుకుంటున్నాడు. దివ్య సప్రసాదం స్వీకరిస్తున్నాము. మనం విశ్వసించేది ఏమిటంటే ఈ దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభు దాగుని ఉన్నాడు, క్రీస్తు ప్రభుని మనం స్వీకరిస్తున్నామని మన విశ్వాసము. కానీ అలనాడు తలెత్తిన సమస్య ఏమిటంటే ఈ బ్లోస్లోవో అనే ధనికుడు నేను దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభు లేడని నేను చెప్పుచున్నానని అంతోని వారితో సవాలు విసిరాడు. అందుకు అంతోని వారు ఆ సవాలుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, ఇదిగో నీకు గాడిద ఉందగా, ఆ గాడిదకి 3 రోజుల దాకా ఎటువంటి గడ్డి వేయకు, దానా పెట్టకు, దాన్ని
పస్తులతో ఉండని అని పందెం పట్టారు. చివరగా ఆ గాడిద గనక ఈ దివ్య సప్రసాద ప్రభుని ముందు మోకరిస్తే నీవు తప్పనిసరిగా నమ్మాలి, ఈ దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభు నివసించున్నాడని నీవు విశ్వసించాలని ఈ యొక్క సవాలుకు ఈ బోస్లోవా ఒప్పుకున్నారు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఏ విధంగా అయినా సరే ఈ గడ్డిని తినాలని ఈ బోస్లోవో దానికి 3 రోజులు కట్టుగా ఉపవాసం అనగా ఇటువంటి తిండి పెట్టకుండా దాన్ని అలాగే కట్టివేశాడు. 3 రోజుల తర్వాత యంతోని వారి దగ్గరికి ఆ గాడిదని తీసుకొచ్చాడు. ఒకవైపు దివ్య సప్రసాదం, మరొక వైపు పచ్చని పైరుగడ్డి ఉంది. వెంటనే ఆ గాడిదను వదిలాడు యజమానుడు. ఈ గాడిద నేరుగా వస్తూ ఆ దివ్య సప్రసాదం చూసి నిఠారుగా మోకరించింది. 2 కాళ్ళు వంచి ఆ దివ్య సప్రసాద ప్రభుని ముందు ఆ మోగజీవైన గాడిద మోకరించింది. అది 3 రోజుల నుంచి ఏమి తిన్నప్పటికీ కూడా దివ్య సప్రసాదంలో ఉన్న ప్రభుని గ్రహించింది, గుర్తించింది కనుక ఆ ప్రభుని ముందు సాష్టాంగపడి నమస్కరించింది. అది గడ్డి వైపు తన ముఖమును చూపడలేదు. అది గ్రహించిన బోస్లోవో అప్పటి నుండి నమ్మగలిగాడు, విశ్వసించగలిగాడు. ఆ రిమినా ప్రాంతం కూడా అనేక మంది అవిశ్వాసులు సైతము విశ్వాసులుగా మారారు. దివ్య సప్రసాదంలో ఖచ్చితంగా నిశ్చయంగా క్రీస్తు ప్రభువు ఉన్నాడు, మనం స్వీకరిస్తున్నప్పుడు ఆ ప్రభువే మనలోనికి వేంచేస్తున్నాడని విశ్వసించారు. ఈ విధంగా ఆ రిమినా ప్రాంతమును, ఆ విశ్వాసులందరినీ కూడా ఈ పునీత అంతోని వారు మార్చగలిగారు. మరి ముఖ్యంగా మన అంతోని గారిని చెప్పుకోవాలంటే పోగొట్టుకున్న వస్తువులను సైతము ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా లభిస్తుందని, దొరుకుతుందని మనకు గట్టి విశ్వాసము. ఇటువంటి అంతోని వారు తన దైనందిన జీవితంలో అనేక అద్భుతాలతో, కోటి అద్భుతాలతో ప్రజలందరినీ సైతము దేవుని వైపు మరల్చగలిగారు. ఇప్పుడు కూడా ఈ అంతోని వారి చేతిలో మనం చూస్తూ ఉంటాము బాలయేసును. ఈ బాలయేసుతో అంతోని వారు ఎంతో సన్నిహితమైన జీవితం జీవించారు. ఇప్పుడు కూడా అతనితో సన్నిహితంగా, ప్రేమగా, ముద్దుగా ఆయన చెంతకు వచ్చి ఇప్పుడు లాలిస్తూ ఉండేవాడు. ఈ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు అంతోని వారి నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మనలో కూడా భక్తి, విశ్వాసము కలిగి జీవించాలని, మన భక్తి విశ్వాసాలు ఇంకా అభివృద్ధి చెందాలి. ఆ అంతోని వారి వలె మనము కూడా భక్తులుగా మారాలి. మనము కూడా అంతోని వారి వలె ఆదర్శవంతమైన జీవితము, క్రీస్తు కోసం వేదసాక్షి మరణంకైనా మనము పాటుపడాలి అనేది పునీత అంతోని వారి యొక్క పండుగ మనకు తెలియజేస్తుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దీపబలి పూజలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పునీత అంతోని వారి వలె మనము కూడా విశ్వాసులుగా తీర్చిదిద్దబడాలని, మన కుటుంబాలు కూడా ఈ అంతోని వారి యొక్క ప్రార్థన సహాయం ద్వారా ఆశీర్వదించబడాలని ఈ దీపబలి పూజలో ప్రార్థించుదాం. అర్పించెదను నా అర్పణను నీ సన్నిధిలో నా దేవా. అర్పించెదను నా అర్పణను నీ సన్నిధిలో నా దేవా. అందుకొనుము ఈ చిన్ని కానుక, అందుకొనుము ఈ చిన్ని కానుక. ఆదరించుమా నీ పేద హృదయని, ఆదరించుమా నీ పేద హృదయని. సర్వము సకలము నీకే సర్వోన్నతుడా, మహిమయ ఘనతయు నీకే మహిమాన్వితుడా. సర్వము సకలము నీకే సర్వోన్నతుడా,
మహిమయ ఘనతయు నీకే మహిమాన్వితుడా. అర్పించెదను నా అర్పణను నీ సన్నిధిలో నా దేవా. అర్పించెదను నా అర్పణను నీ సన్నిధిలో నా దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమౌట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిశుసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలి స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, పునీత అంతోని వారి ఉత్సవ దినమున మేము ఆనందంతో సమర్పించు బలి నీకు ప్రీతి పాత్రముగా ఉండునుగాక. అతని ఉపదేశానుసారము మమ్ము మేము సంపూర్ణముగా నీకు సమర్పించుకొని సదా నిన్ను స్తుతించు భాగ్యము దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. ఎందుకనగా నీ శ్రీ సభకు పునీత పాదవాపురి అంతోని వారి యొక్క పండుగను ఆనందంతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శంగా ఇచ్చుచున్నావు. అతని దివ్యబోధన వలన విశ్వాసంలో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగచేయుచున్నావు. కావున దోతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ
బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేచేయుడని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము.
తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునటులా దయచూపుము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగ్ధమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అంతోని వారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో
సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు గొర్రె పిల్ల, ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితంలో కాపాడుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఏ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగులించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. ఆ స్వర్గమే కాలపై దిగి వచ్చి మన దైవమే. ఆ స్వర్గమే కాలపై దిగి వచ్చి మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభధామమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అరుదైనై విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైనై విందుకే మనసార ఘన స్వాగతం. నిఖిల జీవాత్మలో ఏకమైన మధుర సంగమం. అతడు ప్రభు ధర్మశాస్త్రమును ఆనందంతో పారాయణం చేయిచు రేయింబవళ్ళు మననము చేసుకొని చుండెను. అతడు సకాలమున ఫలమునిచ్చెను. ప్రార్థించెదము. ఓ ప్రభువా, జీవాహారమైన క్రీస్తుతో నీవు పోషించుచున్న వారికి వారి మహాగురువైన క్రీస్తు ద్వారా ఉపదేశింపుము. పునీత పాదువా పూరి అంతోని
వారి ఉత్సవము నాడు మేము నీవు బోధించు సత్యములను అవగాహన చేసుకొని గ్రహించిన సత్యములను సోదర ప్రేమతో కూడిన జీవితము ద్వారా నిరూపించునట్లును నీ కృపను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మీ అందరికీ కూడా పునీత పాదవపురి అంతోన్ వారి యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతోనివారా వందనమయ్యా, ఓదార్చువారా వందనమయ్యా, అంతోనివారా వందనమయ్యా, ఓదార్చువారా వందనం 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 వందనం. ఇచ్చువారు మీరని అద్భుతాలు చేయగా మహిమలెన్ను గలవారని పరితాప హృదయమును ఊరడించువారని పాపాత్ముల మనసును మార్చువారు మీరని నిన్ను వీడగా నీ దరికి చేరగా మాకు తోడుగా చెంతనుండుమా. అభయమిచ్చి శవము కూర్చి ఆదరించుమయ్యా వందనమయ్యా, అంతోనివారా వందనమయ్యా, ఓదార్చువారా వందనమయ్యా, అంతోనివారా వందనమయ్యా, ఓదార్చువారా వందనం 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 వందనం.